నా సినీ జీవిత పయనానికి ఈ చిత్ర కథాగమనానికి స్ఫూర్తిగా నిలిచిన మా నాన్నగారు స్వర్గీయ శ్రీ గొట్టిముక్కల నరసింహారాజు గారిని సజల నయనాలతో స్మరిస్తూ సార్ వచ్చారు, రండి. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. మన జిఎన్ఆర్ స్కూల్ సప్తమ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మంగళంపల్లి మహారథి గారు ముఖ్య అతిథిగా రావడం ఒక విశేషమైతే, ఆయన మన స్కూల్ డెవలప్మెంట్ కోసం ధారాళంగా విరాళం ఇవ్వాలనుకోవడం మరో విశేషం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముందు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. స్టార్ట్ చేయండి. Hello, doctor, hard to miss Pulse Tuesday, fast beat Cadbury's, science day, college boraye, cushion bed, karichane, nidro inelala. ఏమైంది సార్? ఇప్పుడు మీరు పిలవాల్సింది నన్ను కాదు, అంబులెన్స్ ని. అదేంటి సార్? పాపం వాడికి హార్ట్ బీట్ పల్స్ అన్ని మిస్ అయినాయి. ముందు వాటి సంగతి చూడండి. మీరు భలేవారు సార్. అది యాక్చువల్ గా లేటెస్ట్ హిట్ సాంగ్. అయితే స్కూల్లో కల్చర్ ప్రోగ్రామ్ అంటే ఒక మా తెలుగు తల్లి, ఒక వందే మాత్రం అవి పాడించాలి. అదిగా సార్, పిల్లాడు ముచ్చటపడుతున్నాడని మీరు చప్పట్లు కొడతారా? వాడి వయసు ఏంటి, ఆ పాట ఏంటి? సార్ 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 ఏంటి సార్ మీరు కూడాను చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? ఇది చిన్న విషయం కాదండి, చిన్న పిల్లల విషయం. పిల్లలు డిసిప్లిన్ గా లేకపోతే నాకు నచ్చదు. అయ్యో, ఈ జనరేషన్ పిల్లలంతా అయితే సార్, రేపు మీ అబ్బాయి కూడా ఖచ్చితంగా ఇలాగే ఉంటాడు. ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే నాకున్నది ఒక్కగానొక్క కూతురు. సార్ సర్లేండి సార్, అబ్బాయి లేకపోతే అమ్మాయి ఉందన్నారుగా, ఫ్యూచర్ లో అల్లుడు అనేవాడు వస్తాడుగా, అతను కూడా ఖచ్చితంగా ఈ జనరేషన్ వాడే ఉంటాడు. ఆలోచించుకోండి. పోనీ మీ కూతురు ఎక్క ఆడుకుంటుందనే కదా మీరు ఆ గుర్రం బొమ్మ కొన్నారు. మళ్ళీ మీరు ఇలా ఎక్కించుకుని తిప్పడం అంత అవసరమా? ఎక్స్క్యూజ్ మీ. చూడు, నేను తెచ్చిన బొమ్మలతో ఆడుకోవడం తనకు హ్యాపీనెస్, తనతో కలిసి నేను ఆడుకోవడం డబుల్ హ్యాపీనెస్. పాప ఏం చేస్తుంది? అలిగి కూర్చుంది. ఏ? దానికి వెంటనే సైకిల్ కావాలట. ఓహో. డాడీ బిజీగా ఉన్నారు, వచ్చాక మాట్లాడదాం. మనం వెంటనే ఇల్లు మారుతున్నాం. సామాన్లన్నీ ప్యాక్ చేయి, నేను మనుషులను పంపిస్తున్నా. అది అదే ఉన్నట్టుండి ఈ హౌస్ షిఫ్టింగ్ ఏంటండి? నా కూతురు అడిగింది కదా అని వెంటనే సైకిల్ కొనివ్వడం హ్యాపీనెస్. ఆ సైకిల్ తొక్కుకోవడానికి స్పేస్ ఉన్న ఇల్లు ఇవ్వడం డబుల్ హ్యాపీనెస్. కానీ సుశీల, డాడీ డాడీ, అమ్మా, మా స్కూల్లో అందరం సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం డాడీ. నేను కూడా వెళ్ళనా డాడీ? వెళ్ళాలి నానా. నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? చిల్డ్రన్స్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. ఓకే? లవ్లీ. డాడీ సారీ టీచర్, పిల్లలకి నేను చూపిస్తాను. బాల్ చూసారా ఎలా పైకి వెళ్తుందో? వెళ్ళి వెళ్ళి అలా వెళ్ళి కమాన్ క్యాచ్ క్యాచ్. కమాన్ బ్రిడ్జ్, అందరూ బ్రిడ్జ్ ఎక్కండి. కమాన్ లవ్లీ. మమ్మీ. ఏమ్మా, సైన్స్ ఎగ్జిబిషన్ బాగా చూపించారా మీ టీచర్స్? నో మమ్మీ, డాడీ నాకు ఎగ్జిబిషన్ అంతా చూపించారు మమ్మీ. డాడీయా? ముఖ్యమైన మీటింగ్ ఉందన్నారు,
ఓహో, సైన్స్ ఎగ్జిబిషన్ లోనా? అసలు దాన్ని పంపడం ఎందుకు? దాని వెనకాలే మీరు వెళ్ళడం ఎందుకు? వెళ్ళనా అని అడిగింది, పర్మిషన్ ఇచ్చాను. తండ్రిగా హ్యాపీనెస్, తోడు వెళ్ళాను ఫ్రెండ్గా డబుల్ హ్యాపీనెస్. అబ్బా, మీకు ఇదేం పిచ్చండి? నా కూతురికి అన్ని విషయాల్లోనూ నేను డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నువ్వు ప్రేమనుకో పిచ్చనుకో, నాకు మాత్రం నా లవ్లీయే ప్రాణం. ఇంట్రడ్యూస్ చేసాలు విరగదిస్తావా అని అన్నా గపై కార్దే అన్న వాడేడ్రా అదేంద్రు జంప్స్ అన్నా అంటేంద్రు పోరగాన్లు తినేటివి మా పోరగానికి కూడా రోజు తీసుకుపోయి తినిపిస్తుంటా గదేనన్నా గట్లనా మరి నేను కొట్టినానికి ఈడేం పనిరా గాడు పోరగాడే కదన్నా గా ఇది కూర్చుంటాడు అచ్చా గా బొమ్మలేందిరా ఈ బిల్లలు తింటే గట్ల తయారైతారు గంతే అన్న వాడు కూడా గట్లనే ఉంటాడా పచ్చగడన్నాడు మీరు 2000 వాడితే చాలు ఆ 2 కాళ్ళు ఇరిగిపోతాయి గా మందులో ఉండి ఇరిచేసినా గాని లేకుంటే నేనే అని బొక్కలు ఇరగదీసేటోడిని ఏడిపాడు అసలు పొద్దు పొద్దుగాల పట్టుకొచ్చింది గిట్లా నిలబెట్టికా గాని కొట్టినిక బే ఆగన్నా నీ దాకా ఎందుకు నేనే ఆడు చేతులు ఎరగొట్టి బాడీ తీసుకొస్తా అను అను ఏమ్రా మా ఉన్న కొట్టినావు అయ్యో కొట్టలేదన్నా, జస్ట్ నెట్టేనంతే. అచ్చా గీడి సంగతి ఏంద్రా గిన్ని కొట్టినావుగా? అది కూడా కొట్టడం కాదన్నా, క్యాజువల్ గా తట్టానంతే. అయినా దాని ముందేం జరిగిందో చెప్పలేదేడు. అరే ధనిగా అన్న దానికి ముందుగా లేదో అయ్యిందంటున్నాడు. ఏంద్రా అది? దానికి ముందు ఈడో జబర్దస్త్ పాట పాడిండన్న పాట Oh, you wanna rock the party if you wanna shake your body.
సోషల్ నెట్వర్కింగ్ ఫ్రెండ్షిప్ కే ఫ్రెండ్ అయ్యింది. అన్లిమిటెడ్ ఫ్రీడమ్ బౌండరీలన్నీ చరిపింది. టీనేజీ వేగం 3Gతో ట్రిపుల్ అయ్యింది. నయాస దునియా చల్ యాష్ కర్లో. ఈ సమయంలో నా ఏం చేయాలో చేసే తీరాలే. ఫ్రెష్ అయిపోయే యాంగిల్లో రిలాక్స్ అయిపోతాం క్రేజీ డిస్కో టెక్లో. తప్పేమి లేదే 2020 బట్టల్లో. బటర్ఫ్లై లాగా చేంజ్ అయిపోతాం రంగుల్లో. వయస్సు కొంచెం వాల్యూమ్ జాస్తి. యూత్ అంటే ఇంతే. ఏ రీజన్ లేని సీజన్ లేని హ్యాపీనెస్ మనదే. డోలారే డోలారే దిల్ డోలా మన్ బోలా దిల్ డోలారే. డోలారే ఓ మన్ బోలారే దిల్ డోలా మన్ బోలా దిల్ డోలారే. సో అదన్న మ్యాటర్. నిన్నిడి గెలిగిన అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. అయినా ఇడికి పడ్డాయి. ఇప్పుడు అక్కడ ఓ అమ్మాయి నా కోసం వెయిటింగ్. ఐ హ్యావ్ టు గో. నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా. అన్నా నిరిచినవేందన్నా బొక్కలు ఎరగది అన్నా వెళ్ళిపోతాడన్నా. రేయ్ అయితే కొడతావా? కోడితే ఇలా ఉంటదన్నా. ఎరా నేను నిన్ను కొట్టానా? చెప్పు మీ అన్నకే. దా తిను. జెమ్స్ తినే బచ్చగాలనుకుంటే జెమ్స్ వల్ల దూకి నువ్వు వచ్చి నువ్వు కొట్టిపోతుండు. మన ఇజ్జత్ ఏముంటుందిరా భయ్? కూల్ కూల్. ఒకరిని కొట్టడానికి నలుగురు గుంపుగా వచ్చేస్తే చాలదన్నా. ఆ ఒక్కడు ఎలాంటోడో ఎలా కొడతాడో నలుగురిని కనుక్కొని మరి రావాలి. నీకడ కాలుతుంది, నాకడ కాల్ వస్తుంది. హలో, వెయిటింగ్ ఇక్కడ. ఫైటింగ్ ఇక్కడ. వచ్చేస్తున్నానులే ఉండు. అన్నా ఇంకా 1 డే ఆడితే టైం లేదే. స్పీడ్గా 2020 ఆడేసి వెళ్ళిపోవాలి. చూడన్నా, మన ఎవరైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ అవుట్స్కట్స్ లోనో ఫైట్ ప్లాన్ చేయాలి కానీ జిమ్ లో వార్మప్స్ వర్కౌట్స్ చేసి వేడిగా వచ్చేవాడి కోసం వెయిట్ చేయకూడదు. అమ్మో చూస్తాడు. రేయ్ అను అన్నా, ఎరా నిన్ను సింగిల్ గా తిన్నోడివి తినేసి ఊరుకోవచ్చు కదా. మీ అన్నతో సహా అందరినీ తీసుకొచ్చి నాతో ట్రీట్ ఇప్పించాలా? ఆడేదో ఎరగ తీసేస్తాడు అనుకున్నా అన్న. ఆడికి సైట్ తప్ప సీన్ లేదని నాకేం తెలుసు.
హాయ్. ఏంటి ఇంత లేటు? రావడమే గ్రేటు. నా కోసం బ్యాచ్ స్కెచ్ చేసింది అక్కడ. ఈ స్కెచ్లు గొడవలు లేకుండా రోజు గడువుతారా నీకు? సర్లే, ఎప్పటికప్పుడు ఇలాంటి అటాకులు జరిగితేనే మాలాంటి కుర్రాలు కొంచెం అలర్ట్ గా ఉంటారు, ఎక్సర్సైజ్లు కూడా చేస్తారు. లేదనుకో కేర్ తగ్గి పొట్ట పెరుగుతుంది. సరే, ఏంటి ప్రోగ్రామ్? ఏం ప్లాన్ చేసావు? ప్లానా తొక్క. కాఫీ షాపులు, మల్టీప్లెక్స్లు, థీమ్ పార్కులు, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు బొక్కే. మరి ఎటు తీసుకెళ్తున్నావురా? ఎటూ లేదు. నువ్వు ఎంచక్క బైక్ ఎక్కి మన స్టైల్లో కబుర్లు చెప్తూ క్యూట్ గా కూర్చో. ఆ సిటీస్ కి ఇదే బైక్ లో 4 రౌండ్లు కొట్టేసి ఎంజాయ్ చేద్దాం. మా డాడీ. అవునా? చూసాడా? చూసారు. అయితే ఓకే. వెళ్ళేది మన అమ్మాయి కదా. అవును సార్. దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు ఆడేవాడో అనుకోండి.